ఫ్రెండ్స్, ఇవాళైతే చేపల కూర వండుకుంటున్నాను. చేపలు తీసుకొచ్చాడు, బొచ్చే అంటారు దీన్ని. ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇంతైతే చింతపండు కడిగి పెట్టి నానేసుకున్నాను నేను. చింతపండు ఈ సైజు 2 ఉల్లిగడ్డలు పెట్టుకున్న చేపల్లోకి ఈ సైజు ఉల్లిగడ్డలు పెద్దవి 2 తీసుకుంటున్నా. ఉల్లిగడ్డలు కడిగి పెట్టుకున్న చేపల్లోకి 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పసుపు, రాళ్ళుప్పు, రుచికి సరిపడేంత కారం, నేనైతే 3 స్పూన్లు వేసుకుంటున్నా. 4 స్పూన్లు నూనె. తర్వాత ఇట్లా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఉప్పు కారం అని చేపలకు పట్టాలి. ఇలా కలిపి పెట్టుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఉప్పు కారాలు అయితే పడితే ఎక్కి నానబెట్టుకున్న చింతపండు అయితే ఇట్లా పిసుక్కోవాలి ఫ్రెండ్స్. పిసుక్కొని ఈ చేపల్లో పోసుకోవాలి ఫ్రెండ్స్. మునిగేదాకా పులుసు అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకోవాలి. పెట్టద్దు, చిదురవుతుంది గంటి పెడితే చేప. లోకి మెంతులు, 1 స్పూన్ మెంతులు, కొంచెం జీలకర్ర, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు ఇవి పొడి చేసుకొని 1 స్పూన్ అల్లం పేస్టు దంచి పెట్టుకున్న వేసుకొని ఇలా అయితే కలిపెట్టుకోవాలి. మసాలా వేసి అల్లం లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. చేపల కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. అంతే.